విఎంఆర్టీఏలో దుష్ట చతుష్టయం సర్వనాశనానికి ఆ నలుగురు చాలు. వీరికి అసలు బదిలీలే ఉండవట. ఏళ్ల తరబడి అక్కడే తిష్ట వేసుకుని కమిషన్ స్థాయి యాక్షన్ కావాలి. విఎంఆర్టీఏ అనగానే చాలా పెద్ద సంస్థ గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడున్న కాబోలు ఎక్కడా ఉండవు. ఇక్కడ కొంతమంది కేవలం నామం పెట్టడానికే ఉన్నట్లు అక్కడ కూర్చుంటారు. ఇవాళ వరకు ఏళ్ల తరబడి అదే సీట్లను పట్టుకొని తిష్ట వేసుకొని కూర్చుంటారు. వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. ఆఖరికి గట్టి కమిషనర్ వచ్చినా సరే వాళ్ళని ఏం చేయలేరు. కారణాలు ఏమైనా వాళ్ళని సీట్ కదలలేకపోతున్నారు. కొందరు వ్యక్తులు వీరికి తెగభయపడుతూ ఉంటారు. కారణాలు ఏమైనా కొత్త కమిషనర్, పాత కమిషనర్, ఏ కమిషనర్ అయినా అక్కడి నుంచి వాళ్ళను లేపలేరు. సరికదా కనీసం వారిని ఏం చేయలేరట. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ షార్ట్కట్లో విఎంఆర్టీఏ. ఇక్కడ జరిగే వ్యవహారాలు అన్నీ ఇన్ని కాదు. ఇక్కడున్న రాజకీయాలు కూడా ఎక్కడా ఉండవు. ఇక్కడ 10-20 శాఖల్లో ఎక్కడో చోట ఏదో ఒక మతలబు జరుగుతుంది. ఆ మతలబులు, స్కీమ్లు చేయడానికి కొందరు ఆషాఢభూతులు నిత్యం అక్కడికక్కడే ఉంటారు. ఎప్పుడు ఎవడు దొరుకుతాడా అని కాచుకొని కూర్చుంటారు. ఏ పనులు చేయకుండా వచ్చే వాళ్ళని విసిగించి డబ్బు కోసం ఇబ్బంది పెడతారు. నిత్యం ఇలాంటి స్కీమ్లలో అక్కడ 3 పువ్వులు 6 కాయలు బతికిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో 4 పేర్లు మాత్రమే ప్రస్తుతం చెప్పేసుకుందాం. నిజానికి అక్షర శిల్పం ఎప్పుడు పేర్లు పెట్టి వార్తలు రాసి ఎవరిని బద్నాం చేయదు. ఎంతో కొంతమంది వారిలో పరివర్తన వచ్చిన విఎంఆర్టీఏ ప్రక్షాళన జరుగుతుందని నమ్ముతుంది. విఎంఆర్టీఏలో అంతా బాగుండాలని, అలా నిజాయితీగా ఉంటుందని భావించడానికి ప్రయత్నిస్తాం. అయితే కొన్ని సందర్భాల్లో పేర్లు రాయడం తప్పడం లేదు. ముఖ్యంగా తోలుమందం అధికారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ అక్రమ స్వరూపాన్ని పూర్తిగా బయటపడితేనే విఎంఆర్టీఏకు ఖచ్చితంగా మంచిది. అందుకే పేర్లు రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక విఎంఆర్టీఏలో దుష్ట చతుష్టయం అని చెప్పుకున్నాం కదా. వీరిలో 3 ఋషులు, ఒక జూ ఉన్నారు. అదేనండి, ఒకటి రమేష్, ఒకరు సతీష్, ఒక రాజేష్, ఒక రియాజ్. ఈ 4 కూడా చాలా డేంజరస్. విఎంఆర్టీఏ రిక్రూట్మెంట్ ఇక్కడ జాయిన్ అయ్యారు. ఎప్పటి నుంచో విఎంఆర్టీఏలో పాతుకుపోయారు. అలా ఇలా కాదు, విఎంఆర్టీఏలో వాళ్ళు ఏం చెప్తే అదే. ఆ స్థాయిలో వారు పేపర్ వర్క్లు జరుగుతూ ఉంటాయి. ఈ 4 వాళ్ళపై అధికారులకు భయపడరు, గౌరవించరు, పట్టించుకోరు. అసలు తమపై అధికారులు ఉన్నారనే భావనే ఉండదు. వాళ్లకు అధికారులను పట్టించుకోకుండా తమ అభిమతం మీద అక్రమాలు చేయడమే అసలు పని. మరి ఒక్కొక్కరి గురించి విపులంగా చెప్పుకుందాం. కాస్త వివరంగా చెప్పుకుంటేనే ఇక్కడ అన్నీ తెలుస్తాయి. రాజేష్ ఇతరు సర్వేయర్గా జాయిన్ అయ్యారు. ఇతని దగ్గర అప్లికెంట్ ఎవరైనా వెళ్తే భయపడాల్సిందే. వినియోగదారులు ఆయన అంటే హడల్. ఇతనిపై అధికారులను కూడా అస్సలు కేర్ చేయరు. ఇతను 5 నెలల క్రితం జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్గా ప్రమోషన్ పొందారు. కానీ తానే అసిస్టెంట్ సియూపీ, చీఫ్ అర్బన్ ప్లానర్ అంటూ కలరింగ్ ఇస్తారు. అతను కలిసిన దరఖాస్తుదారులకు ఇదే చెప్తున్నట్లు, అది చాలా భావిస్తున్నట్లు, అదే మాయలో జనాల్ని ఉంచుతున్నట్లు విఎంఆర్టీఏ వర్గాల సమాచారం. విజయనగరం అర్బన్ ఏరియా తనిఖీల్లో జోన్స్ ఇన్స్పెక్షన్లో కూడా అసిస్టెంట్ సియూపీ అంటారట. ఇలా రకరకాలుగా దరఖాస్తుదారుల్ని, ఇక్కడే ఎల్టీపీలను కూడా చాలా వేధిస్తున్నారని పక్కా సమాచారం ఉంది. తాను ఇక్కడే బదిలీ లేకుండా ఉండడాన్ని సాకుగా చూపి తమతో లైఫ్ లాంగ్ మీరు ఉండాలి, చూసుకోండి అని బెదిరిస్తున్నారట. ఇక దరఖాస్తుదారుల సంగతి పక్కన పడితే ఎల్టీపీలు ఎవరికి చెప్పుకోలేక, సర్దుబాటు చేసుకోలేక సతమతమవుతున్నారు. పైగా ఇన్స్పెక్షన్ సైట్లోనే అన్ని సెటిల్ అయిపోవాలని హుకుం జారీ చేస్తారట. మరి ఆయన అక్రమ వ్యవహారం ఎలా బయటపడుతుందనేది అధికారుల స్థాయిలోనే ఎరక. ఇక రెండోసారి రియాజ్. ఇతను ప్రస్తుతం సర్వేయర్ ఏడిఎం. ఇతని రూటు చాలా సపరేట్. అప్లికెంట్కి కొర్రీలు వేసి చుక్కలు చూపించడంలో నంబర్ 1. సరైన మార్గంలో వెళ్తే ఎటువంటి లేట్ అవుతుంది, ఆయన మార్గంలో వెళ్తే లేట్ అవ్వదు. విజయనగరం రూరల్లో ఎవరిని అడిగినా ఇట్టే ఇతని సంగతి తెలుస్తుందట. అతనికి ఇష్టం లేకపోతే, అతనికి డబ్బులు రాకపోతే ఏ ఫైల్ అయినా సరే నలిగి చిరిగిపోవాల్సిందే, అంతే తప్ప అప్రూవల్ మాత్రం రాదు. అక్కడ రియాజ్ ఒక మినీ సిస్టమ్. ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తేనే నో ప్రాబ్లం. అక్కడ సిస్టమ్కు తగినట్లు లేకపోయినా, బేరం కుదరకపోయినా, కుదిరితే లేనిపోని కొర్రీలు ఇచ్చి ఫైల్ని చంపేస్తారు. తద్వారా దరఖాస్తుదారుడి జీవితం నాశనం చేయడం పరిపాటిగా మారింది. ఇక మూడో స్వామి రమేష్. ఆనందపురం రమేష్ అనే నిక్నేమ్. రమేష్ కూడా దాదాపు రియాజ్ లాగే. అయితే రియాజ్ లాగా నిత్యం ఆఫీస్లో ఉండి దరఖాస్తుదారులను వేధించడం కనిపించదు.
అసలు ఆయన ఆఫీస్కి ఏరారు. ఆ పెద్ద మనిషి ఆఫీస్కి రాకుండా నెలలో 2 వారాలు మాత్రం అలా వచ్చి ఇలా మెరుపు తీగలా మాయమవుతూ ఉంటారు. కానీ ఈయన నెలంతా వచ్చినట్లు మాత్రం రిజిస్టర్లో సంతకాలు ఉంటాయి. ఉంటుంది మరి, ఎందుకంటే ఎవరెక్కడ రమేష్ కదా. ఇక కొత్త కమిషన్ వచ్చాక కూడా అదే పరిస్థితే. సర్వేయర్గా జాయిన్ అయిన ఈయన నలుగురిలో కొంత బెటర్, కానీ అక్రమాల విషయంలో రాత్రి బేరాలు పగలు బేరాల విషయంలోనూ వీళ్ళ ముగ్గురితో అంటకాగుతూ ఉంటారు. ఇక చివరిగా సతీష్, ఇతను కూడా సర్వేయర్ ఏడీఎంగా జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి విఎంఆర్డీఏకి శనిలా దాపురించాడు. వినియోగదారుల్ని దరఖాస్తుదారుల్ని ఇబ్బంది పెట్టడంలో సిద్ధహస్తుడు. ఎలాంటి కొర్రి పెడితే దరఖాస్తుదారుడు డబ్బులు తీస్తాడో బాగా తెలిసిన వ్యక్తి. ఇలా విఎంఆర్డీఏలో ఎన్నో ఫైల్స్లో వినియోగదారులను ముప్పు తిప్పలు పెట్టాడట. మధురవాడ భీమిలీ జోన్స్ చూస్తే ఇతనికి కోపం బాగా ఎక్కువ. తన దగ్గరకు వచ్చే దరఖాస్తుదారులను అలాగే వినియోగదారులను అటు ఎల్టీపీలను కూడా గసిరేస్తుంటాడు. ఎప్పుడు కోపంగా ఊగిపోతూ మాట్లాడతాడు. అందుకే చాలామంది ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. ఇది ఈ నలుగురి క్లుప్త కథ. విఎంఆర్డీఏలో జరుగుతున్న తంతు ఆ నలుగురు విఎంఆర్డీఏకు పట్టిన గ్రహణమట. విజయనగరం సిటీలో సౌత్ ఇండియా లాంటి ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వీళ్ళది. ఏళ్ల తరబడి ఎక్కడికి వెళ్లకుండా తిష్ట వేసుకుని కూర్చొని ఇక్కడే పనిచేయడం వల్ల చాలామందికి ఇబ్బందులు కలుగుతున్నాయనేది నగ్న సత్యం. అయితే వీళ్ళందరికీ ఒక కామన్ విషయం ఉంది, సురాపానం. అదేనండి మద్యపానం చేస్తూ రాత్రుల్లో నలుగురు కలిసి తీవ్రమైన డిస్కషన్ చేసుకుంటారట. ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎక్కడ ఎంత వస్తుంది, ఇలా అని మాట్లాడుకుంటారట. ఇలా మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తారట. ఇక ఈ నలుగురు విఎంఆర్డీఏలో శనిలా తిరుగుతున్న బినామీ ఎల్టీపీకి ఇక్కడ జరుగుతున్న ప్రతి కదలిక రాత్రి ఏదో ఒక సమయంలో సమాచారం ఇస్తారని వినికిడి. ఏదైనా బదిలీలు లేవనే ఒకే ఒక కారణంతో విఎంఆర్డీఏలో అందరూ వీళ్ళేక తప్పక అడ్జస్ట్ అవుతున్నారు. ప్రస్తుతం కమిషనర్ కె విశ్వనాథన్ వీరిపై పూర్తి ఎంక్వైరీ చేస్తే బండారం బయటకు వస్తుంది. కనీసం అంతర్గత విచారణ చేసినా తద్వారా అయినా సరే వీళ్ళ బండారం బయటపడితే గ్రహణం వీడుతుందని అక్షరశిల్పం విన్నపం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.